నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో దివాళీ వచ్చేసింది. సహజంగా దివాళీ వచ్చింది అని అంటే ఇన్వెస్టింగ్ కోసం ఏ సెక్టార్స్ బాగుంటాయి, సో ఆల్ దీస్ ఎనాలిసిస్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ అయితే పెద్ద రోలర్ కోస్టర్ లాగా మారింది. దాదాపుగా 26,300 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 21,700 దాకా కిందకు వచ్చింది నిఫ్టీ. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 25,700 దాకా వచ్చింది. సో బేసిక్గా ఇటువంటి టైంలో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు, అదేవిధంగా లాస్ట్ మనకి 1 ఇయర్లో ఏ సెక్టార్స్ ఎటువంటి రిజల్ట్స్ని ఇచ్చాయి, సో పోయిన దివాళీకి ఎందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి, ఈ దివాళీకి మనం ఎందులో పెట్టుబడులు పెట్టాలి, సో వీటన్నిటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్ ఒకసారి అసలు లాస్ట్ 1 ఇయర్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ది యావరేజ్గా మనకి హైయెస్ట్ లూజర్ కింద మనకి సెక్టోరియల్ ఫండ్లు టెక్నాలజీ దాదాపుగా 12.2% నెగిటివ్ రిటర్న్స్ అయితే మన మార్కెట్కి ఇచ్చింది. పర్టికులర్గా మనకి లాస్ట్ 1 ఇయర్ అంటే హియర్ అండ్ దేర్ పోయిన దివాళీ నుంచి ఈ దివాళీ అని అనుకోవచ్చు ఒక రకంగా. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కువగా లూజ్ అయింది స్మాల్ క్యాప్. సో బేసిక్గా లాస్ట్ ఇయర్ మనం కొన్ని వీడియోస్లో చెప్పుకున్నప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి పర్టికులర్గా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని అనుకున్నాం. సో మనకి స్మాల్ క్యాప్ యొక్క వాల్యుయేషన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకున్నప్పుడు స్మాల్ క్యాప్ కుడ్ నాట్ బి ఏ బెటర్ అనుకున్నాము. సో లాస్ట్ 1 ఇయర్లో మనకి స్మాల్ క్యాప్ అయితే నెట్ టు నెట్ అయితే మనకు నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయిన సంవత్సరం మనకి ఆ యూఫోరియా వల్ల ఇన్ఫ్రాలో మంచి మంచి ఫండ్స్ పెట్టారు, అది -4%. పిఎస్యు సేమ్ యూఫోరియా -3.47%. అండ్ కొద్దిగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయి. సో బేసిక్గా లాస్ట్ ఇయర్ బాగా రిటర్న్ ఇచ్చింది ఏంటి, దాని గురించి మాట్లాడదాం. సో సిల్వర్ అండ్ గోల్డ్, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. సిల్వర్ అండ్ గోల్డ్ హ్యాస్ గివెన్ అ మ్యాసివ్ రిటర్న్. పోయిన సంవత్సరం దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకుంది కూడా లేదు. హియర్ అండ్ దేర్ మనకి సిల్వర్ బేస్డ్ ఫండ్స్ 81% అండ్ గోల్డ్ బేస్డ్ ఫండ్స్ దాదాపుగా 67% రిటర్న్స్. దాదాపుగా మనకి 2 మ్యాసివ్ రిటర్న్స్ డెలివరీ చేసాయి. దాంతోపాటుగా మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే యుఎస్ నాస్డాక్ లాంటి ఫండ్స్ ఇవన్నీ కూడా 30%. సో ఇక వాటిని తీసేయండి. సో బేసిక్గా మళ్ళీ అగైన్ యూఫోరియా బేస్డ్ రిటర్న్స్ తోటి ఉన్న వాటి వైపు మనం పరిగెట్టకూడదు అనేది మన అల్టిమేట్ థీమ్. మనం కాంట్రేరియన్ స్టైల్లో వెళ్ళాలి. సో బేసిక్ ఇప్పుడు ఏం చూడాలి, సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ జోలికి వెళ్ళకూడదు అని మాట నేను కాదనేది. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. నేను ఈ వీడియో చేసే టైంకి సిల్వర్ ఆల్రెడీ 6.6% మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పడింది ఆల్రెడీ. సో బేసిక్గా యూఫోరిక్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ని అవాయిడ్ చేస్తూ, అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ని కూడా అవాయిడ్ చేస్తూ మనం అదర్ ఫండ్స్ వైపుగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ సంవత్సరం మనకి బ్యాంకింగ్ బాగా రిటర్న్స్ని డెలివరీ చేసింది. అది మనం పోయిన సంవత్సరం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బ్యాంకింగ్ హ్యాస్ అండ్ మల్టీ అసెట్ ఫండ్స్ బికాస్ ఆఫ్ గోల్డ్ అందులో కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మనకి మల్టీ అసెట్ ఫండ్స్ బాగా డెలివరీ చేసాయి. సో ఇఫ్ యూ సీ మనకి ఈ పర్టికులర్గా ఈ మల్టీ అసెట్ అండ్ సెక్టోరియల్ బ్యాంకింగ్ ఈ 2 తీసి పక్కకు పెడితే ఇన్ఫ్యాక్ట్ మనకి డెట్ బేస్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. వెన్ కంపేర్ టు ఈక్విటీ ఇట్ కుడ్ బి క్రెడిట్ రిస్క్ ఫండ్, లేకపోతే మీడియం డ్యూరేషన్, కార్పొరేట్ బాండ్, ఫ్లోటర్, షార్ట్ డ్యూరేషన్, డెట్ చూసారా. అంటే వెన్ కంపేర్ టు ఈక్విటీ పోయిన సంవత్సరం ఇదే టైంకి మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. రాదర్ దాన్ పుట్టింగ్ అవర్ మనీ ఇంటూ ఈక్విటీ డెట్ కుడ్ బి ద బెటర్ ఆప్షన్ అని చెప్పి డిస్కస్ చేసాం. సో ఈ సంవత్సరం మనకి వెన్ కంపేర్ టు ఈక్విటీ డెట్ బేస్డ్ ఫండ్స్ హ్యాస్ గివెన్ బెటర్ రిజల్ట్స్ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ థింగ్స్. సో బేసిక్గా అందుకే మనం మార్కెట్లో ఎప్పుడు ఒక కాంట్రేరియన్ ఇన్వెస్టర్ స్టైల్లో ఉండాలని మాట్లాడుకునేది. సో ఈ సంవత్సరం మనం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మన కాంట్రేరియన్ బెట్ ప్రకారం మనం సహజంగా ఏం చూస్తూ ఉంటాం, లో అంటే ఆల్రెడీ ఏది పడుంది అండ్ వాల్యుయేషన్స్ ఏం బాగున్నాయి అండ్ దానికి ఫండమెంటల్గా ఏమేమి సపోర్ట్ చేస్తున్నాయి ఆ సెక్టార్స్కి, ఇది కూడా మనం కంపేర్ చేయాలి. సో బేసిక్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్కువగా లూజ్ అయి ఉంది టెక్నాలజీ కాబట్టి అసలు ఫస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ మనకి అనాలిసిస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో లాస్ట్ 5 ఇయర్ యావరేజ్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం కంపేర్ చేసినప్పుడు టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఆ పిఈ రేషియోస్ మనకి విపరీతంగా కరెక్ట్ అయ్యి 24.88 కంటే బిలోకి వచ్చేసాయి. సో దాని యొక్క మీడియంతో కంపేర్ చేస్తే మనకి టెక్నాలజీకి సంబంధించినటువంటి సెగ్మెంట్ చాలా పాజిటివ్గా కనపడుతోంది. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది డ్రాప్ అవ్వడం ఒకటే కాదు అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ మనం కంపేర్ చేస్తే అది స్టడీగా గ్రో అవుతుంది. వేరిన్ మనకి ఎంటైర్ ఐటీ ప్యాక్ మాత్రం పెద్దగా ప్రైస్ మూమెంటం అయితే ఇవ్వట్లేదు. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూలో కంపేర్ చేసినప్పుడు కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 5 ఇయర్ లోలో మనకి ఇది కనపడుతుంది. డివిడెంట్ ఈల్డ్ మనం కంపేర్ చేస్తే మనకి డివిడెంట్ ఈల్డ్ బాగా పెరిగింది. సో డివిడెంట్ ఈల్డ్ లాస్ట్ 5 ఇయర్ హై కంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఒక మంచి కాంట్రేరియన్ బెట్గా చూస్తున్నప్పుడు నాకు ఐటీ సెగ్మెంట్ అనేది ఎప్పుడు ఫస్ట్ పిక్గా కనిపిస్తుంది.
నేను పర్సనల్గా పిక్ చేసేటప్పుడు ఐటీకి నేను పర్సనల్గా ఎక్కువ అలొకేషన్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఎక్కువగా ఫాలో అయింది స్మాల్ క్యాప్కి సంబంధించి. అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించిన అనాలిసిస్ లాస్ట్లో చేద్దాము. సో ఇన్ బిట్వీన్ మనం ఇంకెక్కువగా ఫోకస్ చేయడానికి ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇన్ రిటర్న్ టు ద నిఫ్టీ పీఈ తోటి కంపేర్ చేసి చెక్ చేస్తాము. సో మనం వెన్ కంపేర్ టు నిఫ్టీ పీఈతో చేసినప్పుడు మనకి నిఫ్టీ 50 అయితే ఇంకా స్టేబుల్గానే ఉన్నట్టుగా కనపడుతుంది. సో నిఫ్టీ 50కి సంబంధించిన పీఈ రేషియో మాత్రం స్లైట్లీ ఎలివేటెడ్ అయింది. దానికి గల రీజన్ రీసెంట్గా మార్కెట్ పెరిగింది కానీ మార్కెట్లో వస్తున్నటువంటి కంపెనీల యొక్క నెంబర్స్ మాత్రం ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్లోకి రాలేదు. మేబీ మనకి ఇంకొక క్వార్టర్ వెయిట్ చేస్తే డిసెంబర్ తర్వాత మేబీ అవుట్ పర్ఫార్మెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంపెనీ నెంబర్లు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మనకి పీఈ పెరగకుండా నిఫ్టీ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ మనకి టైం బై టైం కంపేర్ చేసినప్పుడు లాస్ట్ టైం మనకి రీసెంట్గా 25,400 ఆ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు 25,500కి వెళ్ళినప్పుడు నిఫ్టీ యొక్క పీఈ హియర్ అందరూ 23కి వెళ్ళింది, 22.99కి వెళ్ళింది. బట్ ఇదే టైంకి మనకు 25,700 దగ్గర మన ఇండియన్ మార్కెట్స్ పైకి వెళ్ళినప్పుడు నిఫ్టీ యొక్క పీఈ 22.78. అంటే నెంబర్స్ కంపారిటివ్లీ ఇంకా బెటర్ అవుతున్నాయి. సో ఇది ఒక పాజిటివ్ ఎలిమెంట్గా చూడొచ్చు. మనం అదే ఎర్నింగ్స్ పర్ షేర్ మనం కంపేర్ చేస్తే మాత్రం ఎర్నింగ్స్ పర్ షేర్లో మనకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే కంపెనీ యొక్క నెంబర్స్ ఇంకా బెటర్ అవ్వాల్సిన టైం ఉంది అని. మనం ప్రైస్ టు బుక్ వాల్యూ కంపేర్ చేసినప్పుడు స్లోగా అంటే కంపారిటివ్లీ ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఇట్ ఈస్ బెటర్. ప్రీవియస్గా మనకు అది ఎక్కడ మనకి 4.2 ఆ రేంజ్లో ఉండేది కాస్త 3.6కి వచ్చింది. అండ్ ఇన్ ద సేమ్ వే డివిడెంట్ ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు డ్రాప్, అంటే డివిడెంట్ ఈల్డ్ ప్రాఫిట్ లేకపోతే రాదు కాబట్టి అది చూపించట్లేదు. సో ఇన్ ద సేమ్ వే మనకు నిఫ్టీ 50 కంటే కూడా ఐటీఆర్ నిఫ్టీ 50 అని అంటే నాకు ఐటీ బెటర్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్యాంక్ నిఫ్టీని కూడా కంపేర్ చేసి చూస్తే మనం ఇందులో ఉన్న దాని ప్రకారం మనకి బ్యాంకింగ్ చూడండి దాని మీడియన్ కంటే కూడా బిలోలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న కండిషన్స్లో కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు దాని యొక్క పీఈ ఎలా ఉంది అనేది మనం ఒకసారి బ్యాంకింగ్ది గమనిస్తే అది గత 5 సంవత్సరాల నుంచి డ్రాప్ అవుతూనే ఉంది. రీసెంట్గానే బ్యాంకింగ్లో వచ్చినటువంటి రివైవల్ వల్ల రీసెంట్గా పీఈ పైకి వెళ్తుంది కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. ఎర్నింగ్స్ పర్ షేర్ మనం కంపేర్ చేసినా కానీ రీసెంట్గా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కొద్దిగా డ్రాప్ కనిపించింది. బికాస్ రిజల్ట్స్ మనకి ఎన్పిఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే బ్యాంకింగ్ యొక్క క్వాలిటీ బిల్డ్ అవుతుంది కానీ రెవెన్యూస్లో పెద్ద ఎత్తున గ్రోత్ రాలేదు. అది డెఫినెట్గా బిల్డ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతున్నాయి. సో డెఫినెట్గా వాళ్ళ యొక్క రెవెన్యూస్ గ్రో అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇంతవరకు మనకంటే ఇది ఒకటే కాకుండా ఫండమెంటల్ మిక్స్ చేస్తున్నాను. ఈపీఎస్ పెరగట్లేదు, దానికల్లా రీజన్ ఏంటి? ఫ్రెష్ లోన్స్ తీసుకోవట్లేదు. ఇంకా ఫ్రెష్ లోన్స్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉందంటే డెఫినెట్గా 100% ఫ్రెష్ లోన్స్కి ప్రాబబిలిటీ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ లోన్స్ వైపుగా డ్రైవ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి బ్యాంకింగ్ సైడ్ పాజిటివిటీ కనపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఫైనాన్స్ని కూడా ఫినిష్ చేద్దాం ప్యారలల్లీ. ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ దాని యొక్క పీఈ ఇప్పుడు కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళటం అయితే మొదలుపెట్టింది. వెన్ కంపేర్ టు ఫైనాన్స్ పీఈ మనకి బ్యాంకింగ్ యొక్క పీఈ బెటర్గా కనిపిస్తుంది. మొన్నటి వరకు ఫైనాన్స్ పీఈ బాగుంది, ఇప్పుడు బ్యాంకింగ్ యొక్క పీఈ బెటర్గా కనపడుతుంది. సో అదే ఫైనాన్స్కి సంబంధించిన ఎర్నింగ్స్ పర్ షేర్ మనం చూసినా కానీ సేమ్ దేర్ ఈజ్ సమ్ డిప్. సో బేసిక్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రీవియస్గా ఉన్నటువంటి గ్రోత్ ఇక్కడ రాలేదు. మార్కెట్లో కొంతవరకు అగైన్ నేను చెప్పిన కేసెస్ అప్లై అవుతాయి. సో లోన్స్ ఇంకా ఫ్రెష్గా తీసుకోవడం అనేది ఇంప్రూవ్ కాలేదు కాబట్టి దానివల్ల కనిపిస్తుండొచ్చేమో. మేబీ అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బట్ ప్రైస్ టు బుక్ వాజ్ వెరీ అట్రాక్టివ్ ఫర్ దిస్. అండ్ డివిడెంట్ ఈల్డ్ కూడా మనకి కంపారిటివ్లీ ఇట్స్ ఓకే. సో బేసిక్గా ఈ ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ కానీ సో బేసిక్గా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన అన్నీ కూడా గోయింగ్ ఫర్దర్ ఫండమెంటల్గా పికప్ అయితే ఈ టెక్నికల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు సెటరేట్ అయిపోతున్నది ఒక యాంటిసిపేషన్. సో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇప్పుడు ఐటీని పెట్టుకుంటూ సెకండ్ ప్రిఫరెన్స్లో ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ తర్వాత ఫైనాన్స్ని నేను లైన్లో పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ కొంతవరకు ఎనర్జీ సెగ్మెంట్కి సంబంధించి కంపేర్ చేయొచ్చు. ఎనర్జీ సెగ్మెంట్ కొంత ప్రీమియంగా కనపడుతుంది. సో బేసిక్ ఎనర్జీ సెగ్మెంట్లో ఆల్రెడీ రిటర్న్స్ కూడా గతంలో ఆల్రెడీ లాస్ట్ 1 year వరకు కూడా బాగానే రిటర్న్స్ చూసాము. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఎనర్జీ సెగ్మెంట్లో అగ్రెసివ్గా గతంలో చూసినటువంటి రిటర్న్స్ అయితే కనిపించే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపించట్లేదు. అండ్ ఎఫ్ఎంసీజీ మాత్రం కొంత ఫేర్గా కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ యొక్క మనకి పీఈ విపరీతమైన డ్రాప్ కనిపించింది. పీఈస్ ఆర్ ఆల్వేస్ హై ఫర్ ఎఫ్ఎంసీజీ, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ దాని యావరేజ్తో కంపేర్ చేస్తే లోవర్ సైడ్ రావడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా వచ్చిన జీఎస్టీ రిఫార్మ్స్ మనకి ఎఫ్ఎంసీజీని బూస్ట్ చేస్తాయి. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా బాగా పికప్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ బాగా లోగా ఉంది. అండ్ డివిడెంట్ ఈల్డ్ కూడా మనకి కంపారిటివ్లీ ఎస్ ఇట్ ఈస్ ఫైన్. మనం పెద్ద ఎత్తున మాట్లాడుకోవడానికి ఉండదు. ఎఫ్ఎంసీజీలో ఎప్పుడు డివిడెంట్ ఈల్డ్ తక్కువే ఉంటుంది. సో ప్రైస్ టు బుక్, ఎర్నింగ్స్ పర్ షేర్
అండ్ పిఈ ఇవన్నీ కూడా కొంత కంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి థర్డ్ పొజిషన్లోకి ఎఫ్ఎంసీజీని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏదైనా ఒక బుల్ ర్యాలీ కనుక వచ్చే అవకాశాలు ఉంటే నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఫెడ్ చేయబోయేది ఐటీకి ఫేవర్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ట్రంప్ తోటి ఆల్రెడీ మనకు కొన్ని ఫేవరబుల్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి, అంటే మనకి ట్రేడ్ టాక్స్ బెటర్ అవుతున్నాయి కాబట్టి గోయింగ్ ఫర్దర్ అది ఐటీ సెగ్మెంట్కి ఈ పెనాల్టీ ఎక్స్ట్రా 25% టారిఫ్ కట్ చేసినా కానీ అది ఐటీ సెగ్మెంట్కి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా ఆల్రెడీ వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవన్నీ కూడా బ్యాంకింగ్ సెగ్మెంట్ని బూస్ట్ చేస్తాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, జిఎస్టీ కట్స్ ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీని కూడా కొంత బూస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ పొజిషన్లో ఐటీ, సెకండ్ పొజిషన్లో బ్యాంకింగ్, అండ్ థర్డ్ పొజిషన్లో ఫైనాన్స్, అండ్ ఫోర్త్ పొజిషన్లో మేబీ ఎఫ్ఎంసీజీ. సో ఇట్లా బేసిక్ ఒక 4-5 సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ వీ కెన్ ఇన్వెస్ట్. బట్ కంప్లీట్గా మీరు అంటే సెక్టర్ అండ్ థిమాటిక్లో మాత్రం అందరు రిస్క్ తీసుకోవడానికి అయితే వీల్లేదు. సెక్టర్ అండ్ థిమాటిక్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. దాన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ మార్కెట్లో అప్డేటెడ్గా ఉండే వాళ్ళకి మాత్రమే మనకి సెక్టర్ అండ్ థిమాటిక్ మాత్రం బాగా ఉపయోగపడుతుంది. సో ఈ దివాళీ మనకి పర్టికులర్గా ముహూర్త ట్రేడింగ్ రోజు అగ్రెసివ్గా ట్రేడింగ్లు చేసేస్తాననేది లాంటివి పెట్టుకోకుండా, హవెవర్ ముహూర్త ట్రేడింగ్ అంటే కంప్లీట్గా మనీని డమ్ చేయమని మీనింగ్ కాదు. సెంటిమెంట్ కోసం కొంత డబ్బుని మనం ఆ రోజు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంతే. మనకి డిప్ వచ్చినప్పుడల్లా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ముహూర్త ట్రేడింగ్ రోజు నేను చెప్పిన ఈ 4 సెక్టార్స్ మేబీ నాకు కొంచెం పాజిటివ్గా ఉంటాయని నేను అనుకుంటూ నేను వీటితో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. హ్యాపీ దివాళీ.